1962లో తొలి బాండ్ సినిమా మిస్టర్ నో రిలీజ్ అయింది. షేన్ కానరీ హీరో. తర్వాత 4 ఏళ్లకు అలాంటి సినిమా తీయాలని నిర్మాత డూండీకి అనిపించింది. హీరో ఎవరు? ఎన్టీఆర్. ఏఎన్ఆర్ కాదు. తేనె మనసులు సినిమా చూశాడాయన. క్లైమాక్స్లో కార్ చేస్, స్కూటర్ వేగంగా నడుపుతున్న కొత్త హీరో నదురు బెదురు లేకుండా డూప్ జోలికి పోకుండా చేస్ చేసి ఒక్క గెంతులో కారు దూకాడు. డేరింగ్ డాషింగ్ స్టంట్. ఇత్తడే నా బాండ్ అనుకున్నాడు డూండి. గూఢాచారి 116 రిలీజ్ అయింది. స్కూటర్ మీద నుంచి కారు మీదకి గెంతిన ఒక్క గెంతు ఆ నటుణ్ణి సూపర్ స్టార్ని చేసింది. షేన్ కానరీ గొప్పవాడు. 32 ఏళ్లకు బాండ్ అయ్యాడు. కృష్ణ మరీ గొప్పవాడు. 23 ఏళ్లకే బాండ్ అయ్యాడు. తెనాలిలో కుర్రకారు చూడాల్సిన సినిమాలంటే ఇంకేముంటాయి? అయితే ఎన్టీఆర్, లేకుంటే ఏఎన్ఆర్. కృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్. ఏలూరులో ఫిజిక్స్ మెయిన్గా బీఎస్సీ చదువుతూ ఎన్టీఆర్ సినిమాలు చూసి మైమర్చారు. 60 సినిమాలు పూర్తి చేసుకున్న ఏఎన్ఆర్ను సిఆర్ రెడ్డి కాలేజ్కి సన్మానానికి పిలిస్తే ఆయనకు దక్కిన రాజభోగం గమనించాడు. సినిమాకు ఇంత యోగమా అనుకున్నాడు. చెప్పాలంటే తెనాలి గాలిలోనే ఏదో కల ఉంది. కృష్ణ ఊరు బుర్రిపాలెంకు అది 4 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక గాలి గట్టిగా తగిలింది. సినిమా గాలి. ఆడబతుకు, మంగమ్మ శపథం, దేవత 1965లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమాలు. ఆత్మగౌరవం, ప్రేమించి చూడు, సుమంగలి, ఏఎన్ఆర్ చిత్రాలు. ఇద్దరూ 42 ఏళ్ల వయసులో ఉన్నారు. పోటాపోటీగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అప్పటికే తరం మారి, తలకట్టు మారి తెలుగు తెర కొత్త ముఖం కోసం ఎదురు చూస్తూ ఉంది. అభిమానులు సంఘాలు పెట్టుకోవడానికి కొత్త హీరో అన్వేషణలో ఉన్నారు. తెలుగు నేలపై గాలి మారిందని చెప్పడానికి ఒకడు రావాలి. అదే సంవత్సరం 22 ఏళ్ల కృష్ణ తొలి సినిమా తేనె మనసులు రిలీజ్ అయింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్లతో తేనె మనసులు తీసి హిట్ కొట్టాడు. అది ఆశ్చర్యం. దేవ్ ఆనంద్ పోలికలున్న రామ్మోహన్కు పేరొచ్చింది. అచ్చెరువు. ఏ పోలికలు లేని ఒరిజినల్ రూపు, ఊపు ఉన్న నటుడికే ఆ తర్వాత పట్టం దక్కింది. పట్టం దక్కినవాడు కృష్ణ. ఎన్టీఆర్కు ఒక సంస్థానం ఉంది. తమ్ముడు త్రివిక్రమరావు పక్కన ఉన్నాడు. పుండరీకాక్షయ్య ఉన్నాడు. నిర్మాతల సమృద్ధి ఉంది. అక్కినేనికి దుక్కిపాటి, విక్టరీ మధుసూదన్ రావు, బిబి రాజేంద్ర ప్రసాద్, ఆదుర్తి ఉన్నారు. కృష్ణకు ఉన్నవల్ల ధైర్యం, సాహసం, పట్టుదల, పంతం. రోజూ లేవగానే మేకప్ వేసుకొని సెట్లో ఉండాలి. చెవులకు యాక్షన్ కట్ వినిపించాలి. ఊళ్ళో ఏదో ఒక హాల్లో తన సినిమా ఆడుతూ ఉండాలి. అందుకు ఏం చేయాలి? నిర్మాత నుంచి సినిమా పుడుతుంది. నిర్మాతకు ఇబ్బంది రాకపోతే తనకు ఏ ఇబ్బంది రాదు. ఆ సూత్రం తెలిసాక కృష్ణ నిర్మాతల హీరో అయ్యాడు. రేపు షూటింగ్, డబ్బు లేదు, తానే ఏర్పాటు చేసేవాడు. రిలీజ్ అయ్యాక సినిమా పోయింది. రెమ్యునరేషన్ వదులుకున్నాడు. ఎవరో నిర్మాత గొల్లుమంటున్నాడు. పిలిచి డేట్స్ ఇచ్చాడు. కృష్ణకు కూడా ఇప్పుడు మెల్లగా ఒక సంస్థానం ఏర్పడింది. ఇద్దరు తమ్ముళ్ళు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు తోడు నిలిచారు. డూండి, వి రామచంద్రరావు, కేఎస్ఆర్ దాస్, ఆరుద్ర, త్రిపురనేని మహారథి తన పక్షమయ్యారు. నెక్స్ట్ ఏంటి? కృష్ణ ఒకటి గమనించాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు నిర్మాతలు వస్తే హీరోలుగా నటిస్తారు. రాకపోతే తామే నిర్మాతలై హీరోలుగా నటిస్తారు. అంటే వారు హీరోలుగా నటిస్తూనే ఉంటారు. తాను కూడా నిర్మాతగా మారితే తన హీరోయిజంను తానే నిరూపించుకుంటే అదిగో డెక్కల చప్పుడు చేస్తూ నురగలు కక్కుతూ దౌడు తీస్తున్న గుర్రం. పైన ఎర్ర టోపీ, చేత రివాల్వర్తో కృష్ణ. సినిమా పేరు ఏమిటా అని పల్లెటూరులో పాదచారి ఆగి పోస్టర్ చూశాడు. మోసగాళ్లకు మోసగాడు. అమరవీరుడు సంస్థానం ఫ్రెంచ్ సేనల వశమయ్యాక ఇద్దరు విశ్వాసపాత్రులు ఆ సంస్థాన నిధిని అడవిలో దాచారు. దానికోసం మోసగాళ్ళు వేటాడుతున్నారు. వారిని తలదన్నే మోసం చేసి నిధిని ప్రజలకు చేర్చాలి. అది మోసగాళ్లకు మోసగాడు కథ. మన దేశంలో ఆలమందల్ని పిల్లన గ్రోవితో కట్టడి చేస్తారు. అమెరికాలో గుర్రాలతో కాపు కాస్తారు. ఆ కౌబాయ్లు మనకు లేరు. ఆ వాతావరణం మనది కాదు. సినిమా జాతకం చిటికెలో తేల్చే చక్రపాణి ఈ సినిమా ఎవరికి అర్థమవుతుందయ్యా అని చికాకు పడ్డాడు సెట్కొచ్చి. కానీ తీసేదెవడు? కృష్ణ. మన దేశంలో తొలి కౌబాయ్ సినిమా, అది కలర్లో.
మద్రాసులో రైలుకు 3 ప్రత్యేక డబ్బాలు తగిలించి యూనిట్ రాజస్థాన్కు చేర్చి షూటింగ్ జరిపితే గుర్రాలు సకిలించాయి, తుపాకులు గర్జించాయి, రక్తం చిమ్మింది, శత్రువులు మట్టికరిచారు, నిధి ప్రజలకు చేరింది. మోసగాళ్లకు మోసగాడు 1971లో విడుదలైతే ప్రేక్షకులు గుప్పిళ్ల కొద్దీ చిల్లర, మడతలు పడ్డ రూపాయి నోట్లు కౌంటర్లో ఇచ్చి టికెట్లను పెరుక్కొని హాల్లో సీట్లు వెతుక్కోవడానికి పరిగెత్తారు. చక్రపాణి జోస్యం తొలిసారి పొల్లుపోయింది. కృష్ణ ఇప్పుడు ఎవరనుకున్నారు? ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ, ఆంధ్ర కౌబాయ్ కృష్ణ, డేరింగ్ డాషింగ్ కృష్ణ. ఘంటసాలకు నాటుమందు పడలేదు, ప్రాణం మీదికొచ్చింది. పరిస్థితి అర్థమైన అక్కినేని రామకృష్ణను కనుగొన్నాడు. ఘంటసాల స్థానంలో రామకృష్ణను అక్కినేని ఎంకరేజ్ చేస్తే శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా అతన్నే ఎంచుకున్నారు. ఎన్టీఆర్కు ఈ టెన్షనే లేదు. రఫీనే రంగంలో దించగలిగాడు. కానీ కృష్ణకు ఒక గొంతు కావాలి, పాటల్లో తనకు సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకి ఎవరో కొత్త గాయకుడు వచ్చి స్ట్రగుల్ అవుతున్నాడని విని పిలిపించాడు. మీరు వర్రీ కాకండి, ఎంత లేదన్నా నాకు సంవత్సరానికి 4 సినిమాలుంటాయి, అన్నిటికీ మీరే పాడండి, నా సింగర్గా ఉండండి అని హామీ ఇచ్చాడు. ఇక ఆ కొత్త గాయకుడు ఉత్సాహంగా కృష్ణకు పాడాడు. విశాల గగనంలో చందమామ, ప్రశాంత సమయంలో కలువలేమా విన్న ప్రేక్షకులు, రేడియో శ్రోతలు తలలు ఊపారు. తనివి తీరడం లేదని కార్డు ముక్కలు రాసి పోస్ట్ డబ్బాలో పడేశారు. ఆ కొత్త గాయకుడు ఇంకా ఉల్లాసంగా పాడాడు. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. అలా కృష్ణ తర్వాతి కాలంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా తెలిసిన ఆ కొత్త గాయకుడు స్థిరపడి అనేక జూబ్లీల కాలం ప్లాటినం డిస్కులతో గమకాలాడారు. ఎన్టీఆర్కు పాతాళ భైరవి ఉంది, అక్కినేనికి దేవదాస్ ఉంది. స్టార్లుగా కొనసాగాలంటే ప్రయత్నం, కృషి సరిపోతుంది. కానీ సుదీర్ఘకాలం నిలబడాలంటే నటుడుగా ప్రూవ్ చేసుకోవాలి. మ్యాగ్నమ్ ఓపస్ ఉండాలి. తనకు అదేమిటి అనే ఆలోచన వచ్చింది కృష్ణకు. అసాధ్యుడు సినిమాలో అల్లూరి సీతారామరాజుగా పాటలో కనిపించినప్పటి నుంచి ఆ పాత్ర మీద మనసు ఉంది. ఆ సినిమా తీయాలన్న సంకల్పం ఉంది. కానీ అందుకు గేట్ అడ్డం ఉంది. ఆ గేట్ పేరు ఎన్టీఆర్. ఎప్పటి నుంచో ఆయన అల్లూరి సీతారామరాజు తీస్తానంటున్నాడు. తీయడం లేదు. కృష్ణ ఆగదలుచుకోలేదు. కృష్ణ నటించు అల్లూరి సీతారామరాజు. ఈ వార్త ఇండస్ట్రీ అంతా గుప్పమంది. ఆ తర్వాత వార్తలే వార్తలు. 30 రోజుల పాటు విశాఖ ఏజెన్సీలో షూటింగ్ అట. యూనిట్ కోసం చింతపల్లిలో 5 ఎకరాల జొన్న చేను కొని సాపు చేసి కాలనీ కట్టారట. ఫీల్డ్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులంతా ఇందులో నటిస్తున్నారట. మన్యం వీరుడి కోసం కృష్ణ ఎంతకైనా ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారట. అన్నింటికి మించి సినిమా స్కోప్లో తీస్తున్నారట. 1973 డిసెంబర్లో షూటింగ్ మొదలైతే క్యారెక్టర్ ఆర్టిస్టులంతా చింతపల్లిలో ఉండటం చేత మద్రాసులో 2 వారాలు షూటింగ్లు ఆగిపోయాయి. అది ఆ సినిమా తడాక. మెల్లమెల్లగా పోస్టర్లు, అల్లూరి గెటప్ బయటికి వచ్చాయి. కాకి చెడ్డి, మోచేతుల వరకు తెల్ల చొక్కా, పైన ముతక తువ్వాలు, చేతి బెత్తంతో జనులకు కనిపించిన అల్లూరి సీతారామరాజు తెలుగువారికి మాత్రం సినిమా వారు తమ ఊహలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన ఆహార్యం వల్ల ఇప్పుడున్న రూపానికి మారిపోయాడు. ఎన్టీఆర్ ప్రోద్బలంతో అల్లూరికి ఆ సినీ రూపం ఇచ్చిన ఆర్టిస్ట్ మాధవ పెద్ది గోఖలే. అన్నట్టు అతనిది కృష్ణ ఊరే, తెనాలి. ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరిక. రూథర్ ఫోర్డ్ నేనే కాదు, మా భారతీయులు ఎవరూ ఏనాడు ఇతరులను జయించాలని, రాజ్యాలను స్థాపించాలని కోరలేదు. ఎప్పుడు ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు. రాళ్లలో కలిసిపోయారు. యవనులు, హూనులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర అలానే అంతమవుతుంది. అల్లూరి సీతారామరాజు డైలాగులతో హాల్లో జనం ఉద్వేగపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఆవేశపడుతున్నారు, పౌరుషంతో ఉప్పొంగుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి మావాడు. ఆ పాత్రకు జీవం పోసిన కృష్ణ మావాడు. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సూపర్ డూపర్ హిట్ అయింది. కృష్ణ పేరు ముందు ఇప్పుడు నట చేరింది, నటశేఖర కృష్ణ. అక్కినేని, ఎన్టీఆర్ నిర్మాతలుగా ఉంటూ కృష్ణతో సినిమాలు తీయలేదు. కృష్ణ తాను నిర్మాతగా అక్కినేని, ఎన్టీఆర్లతో సినిమాలు తీశాడు.
ఎన్టీఆర్తో తీసిన దేవుడు చేసిన మనుషులు పెద్ద హిట్. అక్కినేనితో హేమీలు తీశాడు. అక్కినేని ఎన్టీఆర్లను ఫలానా సినిమా తీయొద్దని కృష్ణ ఎప్పుడూ అనలేదు. కానీ కృష్ణ తీస్తున్న సినిమాల విషయంలో వారు ఇరువురు అభ్యంతరం చెప్పారు. ఎన్టీఆర్ కృష్ణను పిలిచి అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం సినిమాలు విరమించమని కోరాడు. కృష్ణ దేవదాసు తీస్తే అక్కినేని పోటీగా తన దేవదాసును రిలీజ్ చేశాడు. కృష్ణతో నటించే సినిమాలలో తనకు ప్రాధాన్యం ఉండటం లేదని పేపర్ ప్రకటన ఇచ్చి మరీ శోభన్ బాబు తప్పుకున్నాడు. కృష్ణ ఆగలేదు. ఆగడం కృష్ణకు తెలియదు. 100వ చిత్రం, 200వ చిత్రం, ఇప్పుడు అతడు సూపర్ స్టార్ కృష్ణ. బృహన్నల వేషం వేయడానికి బాడీ లాంగ్వేజ్ కోసం నృత్య శిక్షణ తీసుకున్నాడు ఎన్టీఆర్. దేవదాసు రూపం కోసం అన్నపానీయాలు మానేశాడు అక్కినేని. కృష్ణ అలాంటి నటుడు కాదు. అతడు ఎంతో అందమైన అమాయకమైన నటుడు. అప్పటికప్పుడు చేయగలిగింది చేసి ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తే చాలు అనుకుంటాడు. అందుకే మార్నింగ్ కాల్ షీట్లో గూఢాచారిగా మారి భూమి మీద స్కైలాబ్ పడకుండా కాపాడుతాడు. మధ్యాహ్నం కాల్ షీట్లో ఓడ కెప్టెన్గా సముద్రం అడుగున ఉన్న నిధిని బయటికి తీస్తాడు. పాడి పంటల రైతు అతడే. నేనొక ప్రేమ పిపాసిని అని పాడే భగ్న ప్రేమికుడు అతడే. పాత్రను అమాయకపు నిజాయితీతో చేరవేస్తాడు కనుకనే ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ఏకలవ్య సినిమాతో మోగింది ఢమరుకం మేల్కొంది హిమనగం పాటలో శాస్త్రీయ నృత్యం చేస్తాడు కృష్ణ. అది చూసి ప్రేక్షకులు వచ్చిరాని నృత్యం చేసే సొంత పిల్లల్ని కావలించుకున్నట్టు కృష్ణను కావలించుకుంటారు. అదే కృష్ణ విజయం. నటులుగా ఉంటూ దర్శకులుగా పెద్ద హిట్స్ ఇచ్చిన రాజ్ కపూర్, ఎన్టీఆర్ల వరుసలో కృష్ణ నిలుస్తాడు. సింహాసనం అందుకు ఉదాహరణ. నటుడుగా ఉంటూనే నిర్మాతగా 2 భాషల్లో కృష్ణ తీసిన సినిమాలు తీసిన వారే లేరు. ఎంత వయసు వచ్చినా ఇమేజ్ చెక్కు చెదరకుండా కాపాడుకోవడం కృష్ణకు సాధ్యమైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కృష్ణ కొన్ని సినిమాలు చేశాడు. కానీ జనం మాత్రం హీరో కృష్ణ అని మాత్రమే పిలిచారు. అనవసర వివాదాలు, వాచలత్వాలు లేకుండా కృష్ణ జీవితం ఎంతో హుందాగా గడిచింది. యాక్షన్ అనగానే బెబ్బులిలా మారే ఈ నటుడు తెర వెనక మితభాషిగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. భార్య విజయ నిర్మలను ఇంటికి పరిమితం చేయాలనుకోక దర్శకురాలిగా ప్రోత్సహించి ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా నిలిపాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడే ఖర్చు పెట్టాడు. కన్న పిల్లల్ని తిరిగి సినిమా రంగానికే అప్పచెప్పాడు. గాలివాటానికి దొర్లిపోయే మనుషులు చరిత్రలో నిలవచ్చు. కానీ ఎదురుగాలిని సవాలు చేస్తూ చరిత్రను సృష్టించారు కొందరు. కృష్ణది అలాంటి కోవ చేవ. అందుకే తెలుగువారికి ఎప్పటికీ అతడు డేరింగ్ డాషింగ్ కృష్ణ.